నిన్ను ఆశీర్వదించును. ఈరోజు దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు. ఈ మాటను పూర్తిగా వినండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నీ జీవితంలోని ప్రతి భయం, ప్రతి సంకటాన్ని దేవుడు తొలగించి నీకు శాంతిని, సమాధానమును ఇస్తున్నాడు. ఈ వాక్యం అర్థమేమిటంటే, దేవుడు ఎల్లప్పుడూ నీ ప్రక్కనే ఉన్నాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఆయన కృప, దయ, ఆశీర్వాదం నీ జీవితంలో ప్రకాశిస్తుంది. ఈనాటికి ఈ దీవెనలన్నీ తన ప్రజలకు ఇవ్వాలనేది దేవుని అభిలాష. దేవునిలో నమ్మకం ఉంచిన వారికందరికీ క్రీస్తు శిలువ మూలంగా ఇవన్నీ దొరకగలవు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బైబిల్ని వ్రాయించి ఇచ్చిన గొప్ప ఉద్దేశాలలో ఒకటి ఏమిటంటే, దేవుని ఆశీర్వాదాలను ఎలా పొందాలో ప్రజలు నేర్చుకుని శాశ్వతంగా వాటిని అనుభవించాలనే. మరి తన ముఖం మనపై ప్రకాశింపచేస్తూ మనకు శాశ్వతంగా ఆశీర్వాదాలు అందించాలని ఆయన కోరుతున్నారు. ఈరోజు నీ కోసం దేవుని ఆశీర్వాదం సిద్ధంగా ఉంది. ఈ ఆశీర్వాదం మీకు కావాలి అంటే ఆమెన్ అని కామెంట్ చేయండి.